2029లో మళ్లీ పోటీ చేస్తానని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. ఫిబ్రవరి 1న కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా జ్యోతుల నవీన్ ప్రమాణ స్వీకారోత్సవం చేయనున్నారు. ఈ నేపథ్యంలో జగ్గంపేట టీడీపీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కాకినాడ జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గంలో పోటీ చేసి ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్లి తీరుతానని తెలిపారు. జగ్గంపేట నుంచి తన తనయుడు జ్యోతుల నవీన్ పోటీ చేస్తారని ప్రకటించారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి రాబోయే స్థాయి ఎన్నికల్లో అన్ని స్థానాలను గెలిచే విధంగా కష్టపడతామని జ్యోతుల నవీన్ అన్నారు. కష్టపడి దేనికి లెక్క చేయకుండా మనందరినీ కాచుకుంటాం. మనందరికీ ఆ రకంగా చెయ్యాలి అని చెప్పి చేస్తాడు అనేటటువంటి నమ్మకం కూడా నాకు పరిపూర్ణంగా ఉంది. ఎందుకంటే అతనికి నేను అన్నట్లేదు రాజకీయాన్ని నువ్వు ఇలా చేయని ఎప్పుడు సలహా కూడా ఇవ్వలేదు. నవీన్ గారు ఈ రోజున మరి బ్రహ్మరంగం కడతా ఉంది. కాకినాడ జిల్లా